నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది. అయితే భువనేశ్వర్కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం శిరోజాల దానం. మీరు దానం చేసే శిరోజాలం పేద క్యాన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. క్యాన్సర్తో పోరాడి గెలవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోతుంది. ఆ సమయంలో శిరోమండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చే వరకు విగ్గులు ధరిస్తారు. కానీ పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. శిరోజాల దానం ఇవాల్టి అవసరం అంటోందామె. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత. సహజంగా సమ్మర్లో ఎక్కువగా మనము ప్రతి ఇళ్లలో కూడా వేడిని తగ్గించుకోవటం కోసము, అంటే ఉష్ణోగ్రతల్లో వేడి ఎక్కువ ఉండటం వలన శరీరం కూడా కొంచెం కోర్ టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ వేడి నుంచి తట్టుకోవటం కోసం ఇంట్లో అందరం కూడా జ్వరాలు వచ్చినప్పుడు వాడేటువంటి బార్లీ వాటర్ని తాగుతూ ఉంటాం. కానీ అందులో ఏంటంటే బార్లీ గింజల్ని తీసేస్తాం. సో బార్లీ గింజల్ని కూడా వృధా చేయకుండా చక్కగా ఇంట్లో అందరూ కూడా తీసుకునేటువంటి వీలుండేటువంటి బార్లీ సత్తు ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ బార్లీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఏంటంటే, ఇవి మన శరీరంలో కఫాన్ని తగ్గిస్తాయి, వాత దోషాన్ని తగ్గిస్తాయి, కొంత జఠరాగ్నిని అంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేసేలాగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సమ్మర్ వచ్చేటప్పటికి చాలామంది బరువు తగ్గటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిల్లో ప్రధానంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే, బార్లీతో తయారు చేసినటువంటి సత్తును కనుక తీసుకున్నట్లయితే అందులో లేఖన కర్మ అంటే ఫ్యాట్ని కరిగించేటువంటిది, అదేవిధంగా పేగుల్లో మలినాలన్నిటిని కూడా మనము ఎలా అయితే గిన్నెని స్క్రబ్బర్తో కడిగి తీసేస్తామో అదేవిధంగా స్క్రబ్బర్ లాగా స్క్రేపింగ్ గుణాలు కలిగినటువంటిదే ఈ బార్లీ అని చెప్పుకోవాలి. సో బార్లీలో ఎక్కువగా పోషకాలు ఉండటం కారణంగా ముఖ్యంగా వైటమిన్ B1, B2, B3, B6 ఇట్లాంటి పోషకాలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. సో ఇన్ని పోషకాలు ఉన్నటువంటి ఈ గింజల్ని కేవలం నీళ్లు మాత్రమే, అంటే బార్లీ నీళ్ళని తయారు చేసుకొని గింజల్ని పడేసేయకుండా చక్కగా గింజల్ని కూడా ఉపయోగించుకుంటూ మనం సత్తు తయారు చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే బార్లీ గింజల్ని చక్కగా డ్రై రోస్ట్ అంటాం కదా, మీడియం లేదా సన్నటి సెగలో చక్కగా రోస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మంచి సువాసన వస్తుందో అప్పటి వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్నట్లయితే దాన్ని కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీలో కచ్చా పచ్చగా కొంచెం పలుకులుగా ఉండేలాగా, అంటే రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ మాదిరిగా దాన్ని మిక్సీలో ఆడించుకోవాలి. ఒక పావు కప్పు ఈ పొడి కనుక తీసుకొని దానికి 5 కప్పులు నీళ్లు చేర్చుకొని చక్కగా మనము గంజి కాసుకున్నట్టు కాసేసుకొని దాంట్లో 1 ఇంచు ఉన్నటువంటి అల్లాన్ని బాగా తురుముకొని లేదంటే సన్నగా తరుక్కొనైనా అందులో వేసుకొని చక్కగా చిక్కగా అయ్యేటువంటి కొంచెం లేత గులాబీ రంగు వచ్చే వరకు కూడా, అంటే మనము ఈ పలుకుల్ని పట్టుకొని కాస్త ఇట్లా ప్రెస్ చేయగానే ఈజీగా మెత్తగా అయిపోయేటువంటి విధంగా ఉడికించుకున్నట్లయితే మనకి సత్తు తయారైపోయినట్లే. ఒక గ్లాస్లోకి అర గ్లాస్ వరకు కనుక తీసుకొని దానికి 1 గ్లాస్ మజ్జిగని చేర్చి అందులో 1 చెంచాడు సబ్జా గింజలు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో, అంటే బయట వాతావరణం ఎక్కువగా టెంపరేచర్ సమ్మర్లో ఉంటాయి, హ్యూమిడిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో బాడీ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయటం కోసము ఎక్కువగా చెమట రూపంలో వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాటర్ లాస్ ఎక్కువ
ఎక్కువగా ఉండడం, సాల్ట్ ఎక్కువగా లాస్ అయిపోవటం కారణంగా త్వరగా మనం టయర్డ్ అయిపోవటము, ఎనర్జీ లేకుండా నిస్సత్తుగా ఉండటము, చాలా బలహీనంగా అనిపించటము, ఏ పని చేయాలనిపించకపోవటము, అంతేకాకుండా ఆహారం తీసుకోవాలని కూడా అనిపించదు. అలాంటి సందర్భాల్లో ఈ బార్లీ సత్తు కనుక తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది. అంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది, బడలిక నుంచి త్వరగా మనల్ని తేలిగ్గా బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది. సో ఈ బార్లీ సత్తులో వేసేటువంటి ఈ ఫైబర్ గుణాలు కలిగినటువంటి చియా సీడ్స్ లేదా సబ్జా గింజల్లో ఈ వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ని రిలీజ్ చేయటం అనేది చూస్తాం. అందువలన ఎక్కువగా డీహైడ్రేషన్ అయిపోయినప్పుడు వచ్చేటువంటి స్ట్రోక్ కానివ్వండి, అంటే వడదెబ్బ అంటాం కదా, ఇట్లాంటి సన్ స్ట్రోక్ రాకుండా, లేదు అంటే జీర్ణకోశకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానివ్వండి, కోలిక్ పెయిన్ కానివ్వండి, లేదంటే గట్లో ఏదన్నా అన్హెల్దీ కండిషన్స్ ఉన్నా, లేదా జీర్ణకోశ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నా, సహజంగా ఈ బార్లీకి సంబంధించిన రెసిపీస్ అన్నీ కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, బార్లీ కనుక తీసుకున్నట్లయితే డయాబెటీస్తో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ సహజంగా ఏ ఆహారం తీసుకోవాలన్నా చాలా భయపడతారు. ఈ బార్లీ గింజలకి ఏంటంటే రైస్తో పోల్చినట్లయితే దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ మన రక్తంలో ఎంత శాతం పెరిగేదానికి, స్పైక్ అయ్యేదానికి అవకాశం ఉందా అని చెప్పేటువంటి ఒక కొలమానం అని చెప్పుకోవచ్చు. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది బార్లీ గింజలకి రైస్తో పోల్చినట్లయితే చాలా తక్కువ, సుమారు 28+ పాయింట్స్ మాత్రమే ఉందని చెప్పుకోవాలి. అందుకని బార్లీ గింజలతో తయారు చేసుకున్నటువంటి సత్తును తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, లేదు డయాబెటీస్తో బాధపడేవాళ్ళు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒబేసిటీతో బాధపడే వాళ్ళకు కూడా ఈ బార్లీ గింజలతో తయారు చేసుకున్నటువంటి సత్తు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి చాలా హెల్తీగా, తొందరగా వెయిట్ లాస్ అయ్యేదానికి, న్యూట్రియంట్స్ అన్నీ కూడా సమృద్ధిగా శరీరానికి అందజేస్తూ బరువు తగ్గేదానికి వీలుగా ఉండేటువంటిదే. అంతేకాకుండా సమ్మర్లో తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరానికి హైడ్రేట్ చేస్తుంది, మోషన్ని అంటే కాన్స్టిపేషన్ లేకుండా, మలబద్ధకం రాకుండా ఈజీగా బౌల్ మూమెంట్ ఉండేలాగా చేస్తుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సహజంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మూత్రకుడిచం అంటే మూత్రం మంట వెళ్ళటము, లేదా మూత్రంలో రక్తం రావటము, సరిగ్గా కొంతమందికి మూత్రమే తయారు కాకపోవటం అనేవి కూడా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఈ బార్లీ సత్తు ఇచ్చినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వీటిలన్నిటి నుంచి కూడా త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా మీరు అందరూ కూడా ఈ సమ్మర్లో బార్లీ సత్తును తయారు చేసుకోండి. ఇంటెల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉండండి. మరొక మంచి సెగ్మెంట్ మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.